小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。成面相遇相见，相拥如眠，相随随年年。苦纵无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。అది చాలా తప్పు. సాధారణ ఆడవాళ్ళు వాడేవి మండరియన్ అల్లికతో ఉంటాయి, కానీ ఫోనిక్స్ మాత్రం కేవలం ఉన్నత కుటుంబం వాళ్ళే వాడతారు. మండేరియన్ అల్లికతో ఉంటాయా? నాకు తెలిసింది రాకుమారిలో దుస్తుల్ని వేరే ఎవరో చూశారని, కానీ నాలో దుస్తుల్ని చూసింది మాత్రం నువ్వొక్కడివే. ఆ ఫోనిక్ అల్లిక ద్వారా అది ఖచ్చితంగా యువరాణిది అని చెప్తావా? అంటే అది యువరానిది కాదా? నేను వాడిని పట్టుకునే ముందు నువ్వు నాకు నిజం చెప్పు. నీకు నిజంగా నా పైన నమ్మకం ఉంటే అసలు ఎలాంటి సమాధానం అవసరం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నిజం చెప్పు, నువ్వింకా చూడలేదా? అంటే నిన్ను ముట్టుకోనివ్వలేదా, లేదా నువ్వంటే ఇష్టం లేదా? నిన్న రాత్రి నువ్వేం చేశావు? నేను ఈ సంవత్సరం నీతో పాటు వికసించే పూలని చూడొచ్చా? సేనాధిపతి, నువ్వు బాధపడొద్దు. ఆ రాజవంశీకుల దృష్టిలో నువ్వు ఒక సైనికుడివి మాత్రమే, కానీ నా హృదయంలో మాత్రం ఆగు. ఎక్కడికి? మిత్రమా, నిన్ను షుగర్ ఎందుకు ఆహ్వానించారు? ఇప్పుడేం అడగద్దు, త్వరగా వెళ్దాం పదా. అన్నట్టు రేపు మీ అత్తయ్య గారు వస్తున్నారని సేవకులు మనకి సమాచారం అందించారు. తీసుకురావడానికి వెళ్దామా? మిత్రమా, రేపు రాజమాత చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు దుండగులు రాకుమారిని మార్గమధ్యంలో ఎత్తుకెళ్లారు. ఆ కారణంగా రాజమాత తీవ్ర మనస్తాపం చెందారు. మిత్రమా, అత్తయ్యని తీసుకొచ్చే బాధ్యత నీ చేతిలో పెడుతున్నా. ధన్యవాదాలు. సరే, తీసుకోండి. ఆలస్యం అయిపోతుంది. దీన్ని ఇప్పటికే చాలాసార్లు వేడి చేశాము. అసలు ఎప్పుడు వస్తాడైనా? ఏవో పనుల్లో పడిపోయి ఆయన మిమ్మల్ని మర్చిపోయి ఉంటారు. అయినా ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కదా. అది అసాధ్యం. ఆయన నాకు మాటిచ్చారు. రాకుమారి, ఈ మధ్య మీకు పగటిపూట నిద్ర రావడం కోసం మీ సోదరులు ఇచ్చారు. ఇప్పుడు మీరు దీన్ని సేవించారు అంటే అసంబద్ధ సమయాల్లో పడుకుంటారు. షోయో పక్కన ఉన్నట్లయితే నేను నిద్ర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా వల్ల కాదు. ఇక నేను వెళ్ళి పడుకుంటాను. మొత్తానికి వచ్చేసావు. రా. ఏమైంది నీకు? మార్కిస్కి నీకు మధ్యలో అసలేం జరిగింది? నాకు వివరంగా చెప్పు.
అది ఎప్పుడెందుకు అడుగుతున్నావు? సరే, అది నేను తనతో ఉన్నప్పుడు ముందు నేను ఒక కప్పు అన్నం తిన్నాను, తర్వాత రోటీలు, ఆ తర్వాత చపాతి, తర్వాత చాలా ఆహారం తీసుకున్నాను. మళ్ళీ నేను ఏం చేశానంటే తర్వాత ఏంటి? ఏంటి వాసన? విషయం పక్కదారి పట్టించొద్దు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. విషయం పక్కదారి పట్టించాలనుకుంటుంది నువ్వు. ఇది పాన్షియన్ ప్రాంతానికి చెందిన ఒక ఖరీదైన పరిమళం. చాలా అత్యున్నతమైంది. దీన్ని చాలా మంది ఆడవాళ్లు వాళ్ళ భర్తలని ఆకర్షించడానికి రాసుకుంటూ ఉంటారు, ముఖ్యంగా పెళ్లికి ముందు. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీలో మరో కోణం ఉంది, అవునా? ఏం లేదు. నేను పెరిగింది అంతఃపురంలో. మా నాన్నగారి మెప్పు పొందడానికి ఎంతో మంది రాజనర్తకులు ఈ పరిమళం వాడేవారు, ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. నన్ను చిన్న పిల్లలా మోసం చేయొద్దు. నాకేం తెలియదని చెప్పానుగా. నేను సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. ఆ లోదస్తులు నీవేనా? ఏంటి నువ్వనేది? నాకు అబద్ధం చెప్పావు, అది నీది అని చెప్పి అవమానపరిచావు కదా. అబద్ధం చెప్తే మాత్రం ఏంటి? ఇప్పుడే చెప్తున్నాను, నాకు దూరంగా ఉండు. నీ పైన నాకు కోపంగా ఉంది. ఇలా చూడు, నువ్వు కేవలం ఒక సిగ్గులేని చెడు వాసన వేసే దిండవి మాత్రమే. ఇలా చూడు, నాకు సూటిగా చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పి నన్ను పిచ్చోడిని చేశావు? నువ్వంటే నాకు అసహ్యం. ముందు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. కళ్ళు తెరిచి చూసేసరికి నీ భార్యనైపోయాను. నువ్వు కానీ మా నాన్నగారు కానీ నా అనుమతి అసలు అడిగారా? నువ్వు సాధన చేసే స్థలానికి తీసుకెళ్లి నన్ను లక్ష్యంగా మార్చావు. విచారణ కోసం చరిత్రలో పెట్టావు. అసలు ఎప్పుడైనా నువ్వు నా భావనలని పట్టించుకున్నావా? లేదు. షుయో, నువ్వు కేవలం నిజాలని దాచి ఒక అబద్ధాలు కోరువి. నేను అబద్ధాలు కోరనని అనుకుంటున్నావు కదా, మరి నీ మంచం పైన నాకెందుకు స్థానం ఇచ్చావు? ముందు నేను నిన్ను పరీక్షించాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఆలోచన లేదు. నాకంతా అర్థమైపోయింది. ఏం పరీక్షించాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ ఆలోచన ఇదే, రాత్రి నేను నీతో ఎలా ఉంటానని. నీ దృష్టిలో నేనొక బండరాయిని. అందుకే అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశావు. పైగా నన్నే అబద్ధాలు కోరు అంటున్నావు. అవును, నేను నిన్ను మళ్ళీ చూడకూడదు. అలాగే యువరాణి, ఎన్నో భయంకర యుద్ధాలను గెలుస్తూ వస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ఒక పద్ధతైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బ్రతకాలని కోరుకున్నా. కానీ ఆ చిన్న కోరిక నిజం అవడానికి ఎంతో కష్టం అని అర్థమవుతుంది. నిజంగా నీ మనసు తెరిచి వాస్తవం తెలుసుకోవాలనుంది. అసలు నీకేం కావాలి చెప్పు. నాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛగా నిద్రపోవాలి. స్వచ్ఛమైన ప్రేమ కావాలి. ఎందుకు నీకు నేనంటే ఎంత భయం? ఈ రోజు నుండి నీకు పూర్తి స్వేచ్ఛ.风绵绵，离愁点点，面自落明月，热得有情人深陷在等来年。
再见，一面离人两人，缘字难相遇总要花些时间。两拨世间繁华万千，心字最难填。原本清晰的流年，怎么以我就灭？两人诗篇，似尽风月，好字最难圆。惹得有情人深陷，再等来年，再见一面离人。缘字难解，相遇总要花些时间成全。కాసేపు వేచి ఉండండి. మహారాజు గారు కాసేపట్లో నిద్రలేస్తారు. నాకు తెలిసి నాన్నగారికి మధ్యాహ్నం పడుకునే అలవాట్లేదు. ఆయన ఎలా తన అలవాటును మార్చుకున్నారు? యువరాజా, మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆయన ఈ మధ్య ఎక్కువగా పడుకుంటున్నారు, దాడి జరిగిన రోజు నుండి. అలా అయితే ఆయనతో నేను ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. మీరు మీ పని చూసుకోండి, నేనిక్కడే ఉంటా. అలాగే యువరాజా. మహారాజా, ఇంకా పారిపోతున్నారా? మీరెందుకు ఇంకా నా వెంట పడుతున్నారు? నీకు జన్మ నక్షత్రరాయి భవిష్యత్తు గురించి తెలుసు, దాని మూల్యం ఏంటో కూడా తెలుసు. నీకు నా జీవితం అనిపించను. ఎందుకు నువ్వు నా కూతుర్ని వదిలేయలేదు? తన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా పెంపకం వృధా అయ్యింది. జన్మ నక్షత్ర రాయి గురించి తనకి ఏమీ తెలియదు. దాన్ని చాలా కాలం క్రితం ఎవరో దొంగిలించారు. అంటే తను కూడా నాలాగా నీ కోసం జీవితం అర్పించాలా? లేదు లేదు, మీరు ఆచార్యులు, మీరే అర్థం చేసుకోవాలి. నేను మీకు రుణపడి ఉన్నాను. చూయుని నేను పెంచాను కదా, అయినా మీకు సంతృప్తి లేదా? మా నాన్నగారు నా సోదరి సొంత తండ్రి గురించి కలగన్నారా? నాన్నగారు లేవండి. మావయ్య గారు, నేను మీకోసం యువరాణి కోసం న్యాయం చేస్తున్నా. మహారాజుని కాపాడండి. మహారాజుని కాపాడండి. నాన్నగారు, బాబు, నాన్నగారు మీరెలా ఉన్నారు? నువ్వు ఎందుకు ఇంత పనిచేసావు? వెళ్ళి దాక్కోవచ్చు కదా. మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటారని భయం వేసింది, అందుకే ఈ కత్తిని నా చేత్తో పట్టుకున్నాను. నేను జాగ్రత్తగానే ఉన్నాను. నువ్వు అజాగ్రత్తగా లేవు, నా పైన కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నావు అంతే. నొప్పిగా ఉందా? మీరు క్షేమంగా ఉన్నంత వరకు ఇలాంటి చిన్న చిన్న నొప్పులు పెద్ద లెక్క కాదు. చాలా సంతోషం బాబు. వైద్యులు తీసుకురండి. చిత్తం మహారాజా. నాన్నగారు, మీరు దేని గురించి కలగన్నారు? ఆ విషయం గురించి వదిలే. పాఠశాలలోని సహచరులందరూ గొప్ప అధికారులయ్యారు. వాళ్ళకసలు నువ్వు ఎవరవో తెలీదు, కానీ వాళ్ళు నిన్ను సిఫార్సు చేశారు. నేను కూడా నీ ప్రతిభని గుర్తించాను. నువ్వు పరీక్షలోని సత్తాని నిరూపించుకో. మన సైన్యాన్ని నువ్వే నడిపించాలి. సైన్యమా? ఇప్పుడు రాజ్యం ప్రశాంతంగా ఉంది, కానీ శత్రువులు మనపైన దాడి చేస్తే కనుక నేను నిన్ను కానీ నిన్ను కానీ ఎంచుకోవాలి. షూయుకి ప్రత్యామ్నాయంగా మన సైన్యానికి సేవలందించడానికి నువ్వు సిద్ధమేనా? నాన్నగారు, నేను సైన్యంలో ఎలాంటి అనుభవం సంపాదించలేదు. నాకున్న అర్హతలతో ఇతరుల మెప్పు సాధించడం కష్టం. నీపైన నాకు ఆ నమ్మకం ఉంది.
నువ్వు ఇప్పుడే వెంటనే వెళ్ళి సేనాధిపతిగా ఉంటానని నాకు ఉత్తరం రాసి పంపు. మీ ఆజ్ఞ పాటిస్తాను. రాజమాతకి ప్రణామాలు. నువ్వొచ్చావు బాగానే ఉంది, కానీ షూయు ఎందుకు రాలేదు? వారు కొన్ని పనుల్లో నిమగ్నమైపోయారు. ఆ పనులేంటి? యుద్ధం ఎప్పుడో ముగిసిపోయింది కదా. నేను ఈ వయసులో మీకు మంచి జరగాలి అని మాంసం కూడా మానేశాను. ఆ విషయం ఎప్పుడు దానికి అర్థమవుతుంది? చివరికి రాకుమారి కూడా నాకు స్వాగతం చెప్పడానికి రాలేదు అంటే వాళ్ళు నన్ను అవమానించాలనుకుంటున్నారా? దయచేసి శాంతించండి. ముందు బండిలోకి ఎక్కండి. మీరు వచ్చాక రాకుమారి షివ్యు స్వయంగా మీకు క్షమాపణ చెప్పడానికి వస్తారు. ఇలా రండి. రాకుమారి, మీకు రాత్రి నిద్ర ఎలా పట్టింది? ఏం జరిగింది? ఏం లేదు. నిన్న రాత్రి షూ గారు సాధన ప్రాంతానికి వెళ్లారు అని తెలిసింది. మీ మధ్య గొడవ జరిగిందా? అయితే అదే మంచిదే. లేదంటే మేమిద్దరం ఒకరినొకరం ఇక్కడ ఎదురు పడితే చాలా ఇబ్బందిగా ఉండేది. మీకు నిన్న రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు కదా. పడుకోవడానికి ముందు మీకోసం ఆహారం తీసుకురమ్మంటారా? నాకు నిద్ర రాదు. ఆ ప్రశాంత అనుభూతి తర్వాత నేను మామూలుగా పడుకుంది కేవలం ఒక్కసారి మాత్రమే. మళ్ళీ అలా పడుకోలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా మారిపోయాను? ఇలా చూడు, నీ పైన నాకు ఈర్ష్యగా ఉంది. ఈర్ష్య ఎందుకు? ఎందుకంటే నువ్వు రాత్రిని చూడగలవు, పగల్ని చూడగలవు. నువ్వు ద్వేషించడానికి కూడా ఎవరూ లేరు. నువ్వు ఎవరి కోసం కూడా కన్నీళ్లు పెట్టుకోలేవు. నేను ఎవరి కోసం ఏడవను అని మీరెలా అనుకుంటున్నారు? ఏమన్నా? ఏం లేదు. మీ పైన నేను ఈర్ష్యపడాల్సి ఉంటుంది. ఈ జన్మలో నా కోసం నువ్వు చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు. వచ్చే జన్మలో అయినా నాకే అవకాశం ఇవ్వు, సరేనా? ఎందుకు ఇవన్నీ? వదిలేయండి, ఇప్పుడేం మాట్లాడలేను. నేను వెళ్ళి మీకోసం తేనీరు తీసుకొస్తాను. నిన్న రాత్రి నుండి సాధన చేస్తున్నారు. మనకు అవకాశం రావట్లేదు. ఇప్పుడేం చేద్దాం? ఆయన తన భార్య పైన కోపంగా ఉన్నాడు. మనం వేరే అమ్మాయిని చూద్దాం. అప్పుడు మన పని సులభం అవుతుంది. షోయని సంతోషపరచగలిగితే మనకు పదోన్నతి లభిస్తుంది. అవును. ఇంకా ఎక్కడ నిలబడ్డావేంటి? పదా. యువరాణి, నాకు విషయం చెప్పండి. ఎందుకు మీకు ఈ రోజు ఇలా బయట నడవాలి అని అనిపిస్తుంది? షోయో ఇక్కడ లేడు కదా, కాబట్టి మన మొక్కల్ని పాడు చేసినా మనల్ని కోపడ్డానికి ఇక్కడ ఎవరు లేరు. కానీ మీరే బాధపడతారేమో. మీరు బానే ఉన్నారా? చాలే, అతని కోసం ఎవరు బాధపడతారు? ఇలా చూడు, నిజంగా చెప్పు, నేను నిజంగా చాలా దూరం వెళ్తున్నానా? నాకెందుకో మీ కోపాన్నంతా బయట పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే బయటకు వెళ్ళిపోయాడు. సరే, ఇలా చూడు, ఒకవేళ తాను ఆ సువాసనలు వెదజల్లే ఆ ప్రేయసికి చేరువైతే? యువరాణి, నేను మీకోసం చాలా పరిశోధన చేశాను. ఏం తెలిసింది నీకు? ఆవిడెవరో మీకు కూడా తెలుసు. తన పేరు సోననన్. అర్థమైందా మీకు? సోననన్నా? తానా? రాకుమారి, మీరు తన కుటుంబంలోకి వెళ్ళాలనుకుంటున్నారా? లేదు. ఒకవేళ ప్రేయసి తనే అయితే అప్పుడు తనని శారీరకంగా వాడుకుంటాడు చూడు. రాకుమారి, మీరు తన పైన శ్రద్ధ చూపిస్తున్నారు. నేనేం పట్టించుకోవట్లేదు. నా దృష్టిలో తను ఒక తలదిండు మాత్రమే. నా నుండి తప్పించుకుని వెళ్తున్నాడు. అయినా నేనేం పట్టించుకోవట్లేదు. రాకుమారి, ఒకసారి ఇలా చూడు. ఈ పువ్వు వికసిస్తుందంటావా? చూడు, వికసిస్తుంది. అయితే నాకు ఒక బండి సిద్ధం చేయి. నేను బయటకు వెళ్ళాలి. ఎక్కడికి?
చూడు, షూయి గారు ఇప్పుడు మనల్ని చూసి తప్పకుండా సంతోషిస్తా. సేనాధిపతి గారు, మీ సేవకి నేను సిద్ధం. నేనిప్పుడే ఆయన్ని కలవాలనుకుంటున్నాను. ఇది సైనికులు ఉండే స్థలం, అనుమతి లేకుండా ఎవరు వెళ్ళకూడదు. నా వద్ద అనుమతి లేదు, కానీ ఇది ఉంది. ఇది ఆయనకి ఎంతో ఇష్టమైన పుష్పం. ఇది తనకి ఇవ్వకపోతే కాసేపట్లో వాడిపోతుంది. సాధనా స్థలానికి ఇలాంటి పువ్వులు తీసుకొస్తారా? అయ్యో, నా మాట విను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏం జరుగుతుంది? ప్రభు, సేనాధిపతి గారింట్లో తను కూడా ఒక భాగం అని వాదిస్తుంది. ఆయనకు ఆ పువ్వు ఇవ్వాలనుకుంటుంది, కానీ అనుమతి మాత్రం అస్సలు లేదు. పువ్వులు పెంచే అలవాటు ఆయనకుందని నేను విన్నాను. సరే, నన్ను లోపలికి పంపించొద్దు, కానీ ఇది మాత్రం తొందరగా ఇచ్చేయండి. మేము అక్కడికి వెళ్ళకూడదు. ఆయన వినోదంలో మునిగి తేలుతున్నారు. ఈ గడ్డి పువ్వులు ఆయనకి వినోదాన్ని ఇస్తాయా ఏంటి? ఏమన్నారు? ఇలా చూడు, ఫ్యాంక్షియన్ నుంచి ఒక ఆడ పుష్పం వచ్చింది. మంచి వాసన వస్తుంది. వారి దగ్గరే ఉంది. అరే, ఇప్పుడు నేను ఏమన్నానని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఈ పువ్వు తీసుకెళ్లి సేనాధిపతి గారికి ఎలా ఇవ్వాలి? మిమ్మల్ని షూయి గారు పిలుస్తున్నారా? ఎవరు పిలిచారు? తన్నే రమ్మని మీరే చెప్పారా? అసలు నిజమేంటో చెప్పు. మర్యాదగా చెప్పండి. తనని ఇక్కడికి రమ్మని పిలిచింది ఎవరు? నేనే. అవునా? మీరు యుద్ధంలో ధైర్యంగా పోరాటం నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు ధైర్యం చూపిస్తున్నారు. నేను మీకు అంత మంచి వాళ్ళ అనిపిస్తున్నానా? లేదు, మీరు ఎవరైనా నేను పెళ్లి చేసుకున్నారని మాకు తెలుసు. సైన్యాధిపతి బాధ్యత నుంచి తప్పుకుంటారనుకున్నాం, కాబట్టి మాకు ఆ పదవే వస్తుందని మేము ఆశించాం. అందుకని నన్ను ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తారా? క్షమించండి, మేము తప్పు చేశాం. బయటికి వెళ్ళండి. మీ ఇద్దరికి 40 దెబ్బలు. ఇదే మీకు శిక్ష. మీ ఆజ్ఞ. అలాగే ప్రభు. టవోటుని చిలికెత్తల గదికి తీసుకువెళ్ళండి. యువరాణి, మిమ్మల్ని రాజమాత చూడాలనుకుంటున్నారు. అవునా? అవును. సరే, అయితే వెళ్ళి రాజమాతకు చెప్పండి, నేను స్నానం చేసి వచ్చావని కలుస్తాను అని. రాజమాతను చూసిన తర్వాత శుభదినం అని చెప్పాలని కూడా తెలీదా? శుభదినం రాజమాత గారు. నన్ను తీసుకువెళ్ళటానికి దేవాలయానికి వస్తానని చెప్పావు, కానీ ఈ రోజు వరకు నువ్వు కనపడలేదు. ఎందుకు? నన్ను క్షమించండి, ఈ రోజు మీరు వస్తున్నారన్న విషయం నాకు తెలీదు. నీకు క్రమశిక్షణ లేదు. నీతో వాదించి ఎందుకు అనవసరంగా నా శక్తిని వృధా చేసుకోవటం? ముందీ విషయం చెప్పు. నువ్వసలు ప్యాంక్షియన్ పరిమళం వాడేవా లేదా? లేదు. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నువ్విక్కడికి రాగానే నాకు ఆ పరిమళం వాసన వచ్చింది. అవునా? అసలేంటిది? ఈసారి నువ్వు పారిపోయేటప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను గుర్తించరు. ఇవ్వు, మిగతాది నేను రాసుకుంటాను నా మొహం పైన. ఇప్పుడు గుర్తొచ్చింది. అవును, నేను వాడాను. అది నాకు ఎలా? నేను కొనుగోలుదారుల పట్టికని గమనించి చూశాను. అందులో నీ పేరు ఎక్కడా నాకు కనిపించలేదు. అంటే దీన్ని నీకెవరో ఇచ్చి ఉండాలి. ఇక్కడికి రాకముందు నీకెవరైనా రహస్య ప్రేమికుడు ఉన్నాడా? స్పష్టంగా చెప్పు నాకు. జోహో, వెళ్ళి వెతకండి. అలాగే. జాగ్రత్తగా వెతకండి, ఏదీ కూడా వదిలిపెట్టవద్దు. అది కేవలం ఒక సౌందర్యోత్పత్తి మాత్రమే. ఒకవేళ నేను ఉపయోగించినా మీకేంటి నష్టం? ఇంకా మీరేం చేస్తున్నారు? తనని బంధించండి.
వింత పుష్పం ఉంది. ఈ సంవత్సరం నేను మీతో పువ్వులని చూడొచ్చా? పద. షన్ రాకుమారులు దాన్ని నాకిచ్చారని చెప్పాను కదా. అది ఖచ్చితంగా అబద్ధం. ఆ సౌందర్య ఉత్పత్తి చాలా విలువైంది. దాన్ని నీకిచ్చి ఎవరైనా సరే ఎందుకు వృధా చేయాలనుకుంటారు? నువ్వు దేవాలయంలో నాకు చేసిన అవమానం మర్చిపోతానా? దానికి పరిహారం అనుభవించే వరకు మళ్ళీ నాకు కనపడకు. వెళ్ళిపోయింది. నేనే తప్పు చేయలేదు. ఇక్కడ కేవలం కొన్ని జ్ఞాపికలు మాత్రమే ఉన్నాయి కదా. నేనేం భయపడలేదు. నాకేం భయం లేదు. క్రమశిక్షణ కోసం నన్ను ఇలా నిర్బంధిస్తే ఆయన నాకేం భయం లేదు. నేను ఇక్కడ నుంచి తప్పించుకోగలను. శివవంశ యోధులారా, నన్ను క్షమించండి. నేను పారిపోతున్నాను. ప్రభు, స్వయంగా రాజమాత గారు ఆదేశించారు. ఆవిడకి నేను సమాధానం చెప్తాను. యువరానికి ఏదైనా ప్రమాదం జరిగితే మనం బయట ప్రపంచానికి ఏమని చెప్తాం? ఇంకా ఇక్కడే ఉన్నారండి. పదండి పదండి. ఈ పుష్పం వికసించడం నీతో పాటుగా చూడాలనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రశాంతంగా పడుకో. చాలా రోజులుగా నువ్వు సరిగ్గా నిద్రపోలేదని వైద్యులు చెప్పారు. నా చెలికత్తని ఇక్కడికి రమ్మని చెప్తారా? నేను ఇంకా పడుకోలేదు. కంగారు పడుకో. నేను నీ పక్కనే ఉంటాను. హాయిగా పడుకో. బాబు, రాజమాత గారు నిన్ను రమ్మని పిలుస్తున్నారు. ఈ భవనంలో ఏం జరుగుతోందో నాకు తెలియదనుకుంటున్నావా? నేను దేవాలయంలో నివసిస్తున్నా సరే, నువ్వు అమ్మాయిని వివాహం చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకైనా నేను ప్రశాంతంగా ఉన్నానా? అత్తయ్య, మీరు అపార్థం చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. నువ్వు నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కళ్లతో నేను చూశాను. తన ప్రవర్తన ఏమాత్రం పద్ధతిగా లేదు. తనని పెళ్లి చేసుకున్నావు. అందుకు చట్ట ప్రకారం శిక్షించడానికి నాకు పెద్దగా సమయం కూడా పట్టదు. ఈ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది. యువరాణి చాలా మంచిది.
మా నాన్నగారి చివరి కోరిక నెరవేరుస్తున్నాను. మన కుటుంబాన్ని కాపాడడానికి ఇదే సరైన మార్గం. ఇలాంటి నిజాలు చెప్తే నేను నీతో ఏమీ మాట్లాడను. ఒక్కసారి ఆలోచించు. ఈ ప్రపంచంలో ఎంతో మంది అందమైన అమ్మాయిలున్నారు. పోయి నువ్వు చేసుకోవడానికి ఏ అమ్మాయి దొరికిందా? పైకలా కనబడినా తను చాలా మంచిది. కొన్ని రోజులు గడిపితే తనేంటో మీకు తెలుస్తుంది. అది మాత్రమే కాదు, నేను తప్పు చేయలేదని నా మనసు కనిపిస్తుంది. ఈ రోజు కూడా మీరు సౌందర్య ఉత్పత్తి పేరు చెప్పి తన్ని అవమానించారు. అది సమంజసం అనిపించడం లేదు. ఇంకా నువ్వు తన్ని వెనకేసుకొస్తున్నావా? అసలు తల్లి పెళ్లి చేసుకోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఈ రోజే తన విపరీత ప్రవర్తనకి తగిన సమాధానం చెప్పి తీరుతాను. వెళ్ళు. తన తల పొగరు అణిగే వరకు మోకాళ్లపై కూర్చోమని నేను చెప్పానని తనతో చెప్పు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? త్వరగా వెళ్ళు. యువరాణి ఆరోగ్యం ఇప్పుడు బాలేదు. తనకి బదులుగా నాకు శిక్ష విధించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఏంటి? ఏయ్, నువ్వు వెనక్కొచ్చాయి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఈ మధ్యలో ఏముంది? చాలా మత్తుగా ఉంది. సమయం ఎక్కువగా లేదు. నేనెందుకు కాదంటాను? నువ్వు ఒక నీచుడివి. ఇక్కడికి ఎవరు వచ్చారు? నేను కాపాడుతాను మిమ్మల్ని. ఇప్పుడు సమయం ఎంత? సమయం 3 దాటి ఉండొచ్చు. 3 దాటిందా? లేదు 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 లేదు, మళ్ళీ నాకు కల వచ్చింది. నేను చచ్చేంత భయపడ్డాను. మీరు మళ్ళీ కలగన్నారా? అయితే ఈసారి ఎవరు చనిపోయారు?说什么惹你生气啦？哪句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想带你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢盔弃甲。像个甜蜜的童话，是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。这样吧，丢盔弃甲。